శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 28 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:45 వరకు ఉంది. తర్వాత విదియ తిథి వచ్చింది. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 9:56 వరకు ఉంది. కాబట్టి రోజంతా ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది. ఆదివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీల వల్ల లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. స్త్రీల వల్ల మీ పనులు తొందరగా పూర్తవుతాయి. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలో సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. రాజకీయ పరంగా పదవుల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం. అలాగే తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం ముఖ్యమైన ప్రయత్నాలు చేయడానికి అనుకూలం. అదేవిధంగా పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్త్రీ పరిచయాల వల్ల ప్రయోజనాలు పొందడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోతాయి. కళారంగంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు, తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. అన్నప్రాసన, గర్భాధానం కార్యక్రమాలు నిర్వహించవచ్చు. మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి, ప్రత్యేకమైన స్నానాలు చేయటానికి, దానాలు ఇచ్చుకోవటానికి పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలం. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళు ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. కాబట్టి భాద్రపద మాసంలో విష్ణుమూర్తి హృషీకేశుడు అనే పేరుతో భక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఓం హృషీకేశాయ నమః అనే నామాన్ని ఈరోజు 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం హృషీకేశాయ నమః ఈ నామం చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న టైంలో ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి చాలా మంచిది. రాజకీయ వ్యవహారాలకు అనుకూలం. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొత్త ప్రయత్నాలు చేయడానికి అనుకూలం. వైద్యులను కలుసుకొని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయడానికి అనుకూలం. కోర్టు వ్యవహారాలకు రవిహోర బాగా పనిచేస్తుంది. కొత్తగా అగ్రిమెంట్లు చేసుకోవటానికి, ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా రవిహోర బలం విశేషంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.